చందు గెలుపే మా అందరి లక్ష్యం. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాం. ఉరుకుటి చందునే గాజువాక అభ్యర్థి. వర్గాలను పెంచి పోషిస్తుంది నాగిరెడ్డి వర్గమే. కుండ బద్దలు కొట్టిన కార్పొరేటర్లు, నాయకులు. సమీక్షా సమావేశంలో నేతల సంచలన వ్యాఖ్యలు. మేయర్గా ఉంటూ ఎమ్మెల్యే సీటు కోరుకోవడం మూర్ఖత్వం. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి ఘాటు వ్యాఖ్య. విశాఖ జిల్లా గాజువాకలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమీక్షా సమావేశం సంచలన వ్యాఖ్యలకు వేదికగా మారింది. నేతల మధ్య విభేదాలు, వర్గ పోరులతో అయోమయానికి కారణమవుతున్న వార్తలకు చెక్ పెడుతూ మాజీ ఎమ్మెల్యే చింతలపూడి సహా పలువురు కార్పొరేటర్లు, నాయకులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించిన నేతలంతా తామంతా ఎటువంటి దుష్ప్రచారాలు, బెదిరింపులకు తలొగ్గకుండా ఒకే తాటిపైకి వచ్చి పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించిన ఉరుకుటి రామచంద్రరావును గెలిపించుకుంటామన్నారు. స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చందు అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గాజువాకలో గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే నాగిరెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నాడు పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అంటూ ప్రచారం చేసిన నాగిరెడ్డి ఇప్పుడు అదే నాన్ లోకల్ వ్యక్తికి మద్దతు ఇస్తానని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. దయించి మీరెవరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. నెక్స్ట్ నేను ఎమ్మెల్యే గారికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి ఒకటే, ఈరోజు సీఎం గారు ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పేవారు, పార్టీ మనకి ఏం చేసింది కాదు, పార్టీకి మనం ఏం చేసాం అనేది మైండ్లో పెట్టుకోండి. మీరు ఏదో ఒక రోజు పార్టీ అనేది అందరికీ ఒక రోజు ఏం చేయలేదు, అంచెలంచెలకు ఒకళ్ళు చేయొచ్చు. ఎమ్మెల్యే అవ్వాలంటే ఎంతోమందికి ఆశ ఉంటుంది, నా ఒకరికే కదా అయింది. అలాగే కార్పొరేటర్లకి ఎందరికో అవ్వాలని ఆశ ఉంటుంది, కొందరికే కదా అయింది చెప్తూ ఆయన మైండ్లో పెట్టుకోమనేది ఏంటి, పార్టీకి మనం ఏం చేస్తామనేదే చెప్తున్నారు. అంటే ఆయన చెప్పిన మాటల రూట్లోనే ఈరోజు మేము కార్పొరేటర్లు అందరమే పార్టీ కోసం మనం ఎంతవరకైనా వెళ్ళాలి, కష్టపడి పని చేయాలని ఆయన చెప్పిన మాటనే మేము తుంచా తప్పకుండా మేము పాటిస్తున్నాం. మేము ఎమ్మెల్యేని వ్యతిరేకంగా తిరస్కరించి మేమేమీ చేయట్లేదు. ఈవేళ మాట మారిస్తే ఎమ్మెల్యే మార్చొచ్చు, లేకపోతే వాళ్ళ వెనకాల ఉన్న చెంచగిర్లు మమ్మల్ని అన్యాయంగా ఆరోపణలు చేస్తే వాళ్ళు తప్పుడు వెళ్ళాలనేసి ఈరోజు నేను చెప్తున్నాను. ఇక్కడ ఎవరు గొప్ప కాదు. నా ఇంటిని నీ ఇంటికి ఎంత దూరం కొలిస్తే మళ్ళీ రివర్స్ నీ ఇంటిని నా ఇంటికి కొలిస్తే అంతే దూరం. అందువల్ల ఇక జడిసేదే లేదు, భయపడేది లేదు, ఏమీ లేదు. ఎవరు గొప్ప కాదు. ఒకసారి నేను ఎమ్మెల్యే అయితే నేను గొప్పోడినే, తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఇంకా గొప్పోడినే. అవ్వకపోతే ఏముంది, చింతలపూడి వెంకటరామయ్య దగ్గర వీళ్ళు ఇలా చేతులుకుండా ఎమ్మెల్యే గారు అన్నారు వచ్చి. ఈవేళ ఆయన వాళ్ళ దగ్గర ఇలా చేతులు కట్టుకుని ఉంటా అంటే కాల పరిమితం. ఎప్పుడు ఎద్దప్పుడు ఒక పక్క పడుకోదు, నరుగుడు 4 కాలాలని పెద్దలు చెప్పిన మాట సజ్జన మూట. అది అందరికీ కూడా జరుగుతుంది. అందువల్ల దయించి ఇది ఇప్పుడు చందు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది కాదు, లేకపోతే రికమెండేషన్లు చేసి తెచ్చుకున్నది కాదు. డైరెక్టర్ సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆలోచనల మదిలో నుండి వచ్చి చందుకి అవకాశం ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్పిన తప్పుడులు చిన్న చిన్న పేపర్లు వచ్చినవి అన్నీ కూడా మీరు నమ్మకండి. ఈ రోజు నుండి చందు క్యాండిడేటు మనకు రేపు గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. చందు రేపు నుండి ఏ కార్యక్రమానికి పిలిచినా మనం అందరం కూడా తప్పనిసరిగా హాజరయ్యి మరి చందు వెనకాల మనం సైనికులుగా పనిచేసి చందు పక్క మనం ఎంతమంది ఉన్నామన్నది గాజువాకలో చందు అయితేనే గెలగలడు, లేకపోతే వేరే వ్యక్తికి అయితే ఓడిపోతాడనేది కూడా మనం అందరికీ సందేశాలు మన అధిష్ట వరకు కానీ మరి పేపర్ మీడియాకి కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ మనం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఇప్పటికే కాలపరిమితం అవుతుంది కానీ ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో కొన్ని వార్తలు చూస్తుంటే నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఆయన ఆదేశాలతో నన్ను సమయకర్తగా నియమించి పార్టీని బలోపేతం నియమించగా తర్వాత వచ్చిన సమావేశాల్లో పదే పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు కూడా నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నన్ను అభ్యర్థిగా ప్రకటించి అత్యధిక మెజార్టీతో గెలిపించమని అందరూ బహిరంగ సభలో చెప్పారు. అయినా సరే
ఇంకా పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ పార్టీ సమన్వయకర్తగా నేను చేసే కార్యక్రమాలకు అడ్డుపడుతూ బూత్ కమిటీల ఏర్పాట్లో కూడా జాప్యం చేస్తూ ఈ విధంగా చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అంటే మనకి వస్తేనే టికెట్ వస్తేనే పార్టీ, మనకి ఇవ్వకపోతే పార్టీ అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. పార్టీ ఎవరు పెట్టినా వారికి పని చేయాలి. ఎవరికి అందరికీ కూడా ఒక ఆశాహ దృక్పథం ఉంటుంది, వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. కానీ పార్టీని ఎప్పుడు కూడా నష్టపరిచే విధంగా, పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా, పార్టీ పరువును బజార్చుకి ఇచ్చే విధంగా పనిచేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది నిజంగా మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డులో వచ్చే కార్యకర్తలు కాబట్టి మీకు కొన్ని విషయాలు ఈ యొక్క డౌట్లు క్లారిఫై చేయాలి కాబట్టి నేను ఈ విషయాలను మాట్లాడాల్సి వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించండి. ఏవేవో పేపర్లోని మీరే అభ్యర్థులని వేరే వేరే అభ్యర్థులు అని చెప్పి రాయించడాలు, అది వాళ్ళే గ్రూపుల్లో పెట్టడాలు, స్టేటస్ల కింద పెట్టడాలు, ఒక కార్యకర్తలను కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడాలు, ఇవన్నీ చూస్తుంటే దీనివల్ల ఎవరికి నష్టం? ఎవరికి నష్టం దీనివల్ల? ఇది పార్టీ నష్టపోతుంది. ఆ విషయం వాళ్ళు గ్రహించట్లేదు. దీన్ని పార్టీ పరువుని బజార్చుకి ఇచ్చే విధంగా మధ్య అందరూ ప్రవర్తిస్తుంటే అవన్నీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ ఒక చదువుకున్న వ్యక్తిగా, అలాగే ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ చూసి ఒక ఇస్తే దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నాను? నేను కాకుండా ఎవరైనా పర్లేదు, పక్కన వ్యక్తి అయినా పర్లేదు, కానీ నేను మాత్రం కాకూడదంటే అది ఎంతవరకు కరెక్ట్? అది అసలు భావ్యమేనా? అది ఇప్పుడు అది అసలు భావ్యమేనా అని చెప్పి భావిస్తున్నాను. ఎవరైనా పక్క నియోజకవర్గం తీసుకొస్తే నా నియోజకవర్గం వ్యక్తిగా వాడిని గెలిపి తీసుకొస్తానని చెప్పి ఎవరైనా చెప్తారు, కానీ ఈ నియోజకవర్గం వ్యక్తికి ఇస్తే నేను సపోర్ట్ చేయను, పక్క నియోజకవర్గం తీసుకొస్తే నేను ఏదైనా సపోర్ట్ చేస్తానని చెప్పడం అనడం అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అవన్నీ చూసి నాకు నిజంగా ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు, వాళ్ళు కార్యక్రమాలకు అటెండ్ అయిపోతున్నారు. ఒక పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాను, సమన్వయకర్తగా ఉన్నాను, కనీసం మనకి తెలియజేయాలి వస్తున్నట్టు, నియోజకవర్గంలో వస్తున్నట్టు కూడా చెప్పకుండా ఈరోజు చూస్తుంటే ఈ కుట్రలు కుతంత్రాలు, అంటే ఒక పదవి కోసం ఎంత దిగజారిపోతారా అని నాకు ఏదైతే సమన్వయకర్తగా బాధ్యతలు అప్పచెప్పారో ఆ రోజు నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలి, అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తున్నాను. రేపు పొద్దున్న పార్టీ నా బలపరిచి టికెట్ ఇస్తే నేను ఎలాగైనా సరే గాజువాకలో జెండా ఎగరవేయాలని లక్ష్యంగా నేను పనిచేస్తుంటే ఒక పార్టీని నష్టపరిచే విధంగా ఈ విధంగా చేయడం అది ఎంతవరకు కరెక్ట్? అలాగే నాకు మద్దతుగా నిలిచిన కార్పొరేటర్ల మీద కూడా, పార్టీ నాయకుల మీద కూడా పేపర్లో అలా విధంగా రాయించడం అది ఎంతవరకు, వారి మీద అలా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే నాకు మద్దతుగా నిలిచిన కార్పొరేటర్ల వార్డుల్లోనే అవినీతి జరుగుతుంది, మిగతా వార్డులో అవినీతి జరగట్లేదు. వారు వెనక ఉన్న వ్యక్తులు మరి ఎంత పెద్ద అవినీతి పరులో మరి మనందరికీ గాజువాక ప్రజలందరికీ చేసి మనం చెప్పక్కర్లేదు ఫస్ట్ ఎవరు వస్తారో. మరి వాళ్ళందరూ ఇప్పుడు నిజాయితీ పరులు, నీతి పరులు, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేవాళ్ళు. నాకు మద్దతు తెలిపిన వాళ్ళందరూ కూడా అవినీతి పరులు. వాళ్ళ మీద పేపర్ రాయించడం, వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళకి వ్యక్తులకు వార్నింగ్లు ఇవ్వడం వెళ్ళొద్దని చెప్పి ఈరోజు నిజంగా ఈ యొక్క సమావేశం కూడా అడ్డుకోవడానికి ఎన్నో ఎత్తులు వేశారు. అందరికీ ఫోన్ చేసి వెళ్ళొద్దని చెప్పారు. అయినా సరే అందరూ కూడా వారి యొక్క మాటను ఖాతరు చేయకుండా నా యొక్క సమావేశానికి విచ్చేసిన నిజంగా మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే 64వ వార్డు నుంచి కూడా ఈరోజు కేడర్ అంతా కూడా కదిలొచ్చింది. మాకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అలాగే అన్ని వార్డుల నుంచి కూడా 69